నమస్కారం. పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ విస్తృత పర్యటనలో భాగంగా బుధవారం నాడు షోలాపూర్ చేరుకున్నారు. స్థానిక పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో పత్రిజీ దివ్య ఆత్మజ్ఞాన తరగతి ఏర్పాటు చేయడం జరిగింది. పత్రిజీ వేణునాథ ధ్యానంలో ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. The more you are with your breath, the more cosmic energy you will collect. The more cosmic energy you collect, the earlier your third eye will be activated. And you will see all your past lives and your future probabilities. आपको त्रिकालदर्शी, त्रिकालज्ञानी बनना है, त्रिलोक संचारी बनना है. शरीर में रहते हुए, संसार में रहते हुए, शोलापुर में रहते हुए त्रिकालज्ञानी बने, त्रिलोक संचारी बने. यही अपना जीवन जिंदगी का लक्ष्य है. स्फटिकमय भित्ति प्रतिफल त्वदाकारं चञ्चति शशधर कला सौधशिखरम् मुकुन्द ब्रह्मेन्द्र प्रभृति परिवारं विजयते तवागारं रम्यं त्रिभुवन महाराज गृहिणी निवासः कैलासे पीपीठदाख्या स्तुतिकराः कुटुम्बं त्रैलोक्यं कृतकरपुटः सिद्धिनिकरः. షోలాపూర్ కార్యక్రమం అనంతరం గురువారం నాడు పితామహ పత్రిజీ బీదర్ సమీపంలోని మురుకంద గ్రామం చేరుకున్నారు. అక్కడ స్థానిక పిరమిడ్ మాస్టర్స్ నిర్మించిన మెగా పిరమిడ్ ప్రారంభోత్సవం చేశారు. తదనంతరం కళ్యాణ బసవేశ్వర పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ కూడా ప్రారంభించారు. విచ్చేసిన ధ్యానులంతా పత్రిజీ వేణునాథ సంగీతంతో ధ్యానం చేసి వారి దివ్య ఆత్మజ్ఞాన సందేశాన్ని అందుకున్నారు. బుధవారం నాడు ఆదోని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో విద్యార్థులకు స్పిరిచువల్ రియాలిటీ షో ధ్యాన దివ్య జీవితం కట్టాల్ వీడియో ప్రదర్శించారు. స్థానిక మధిరే గ్రామ పాఠశాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదోని పిరమిడ్ మాస్టర్స్ ధ్యాన ప్రచారకులైన నారాయణ, మదన్, గుర్రాజ్, మద్దిలేటి ఈ కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. అత్తాపూర్ సమీపంలో గల హైదర్గూడ పరిసర ప్రభుత్వ పాఠశాలల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మోచెల్ల రామారావు ద్వారా విస్తృత ధ్యాన ప్రచారం జరుగుతుంది. ధ్యానం యొక్క ఆవశ్యకతను తెలియజేసే విద్యార్థులు శ్వాస విద్య అనే పుస్తకాలను విద్యార్థులకు విరివిగా పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు మరియు అధ్యాపకులకు కూడా ధ్యానం పట్ల అవగాహనను కల్పించారు.
తటవర్తి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో 3 రోజులు 30 గంటలు మౌన ధ్యాన జ్ఞాన స్వాధ్యాయ మహాయజ్ఞం నిర్వహించబడుతుంది. చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలో గల సిద్దంపల్లి గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం 3 రోజులు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కొనసాగుతుంది. పిరమిడ్ జేతవనంలో ఈ నెల 13, 14, 15 తేదీలలో 3 రోజుల పాటు జరగబోతున్న ధ్యాన మహాచక్రం 9 మరి సంక్రాంతి సంబరాలకు విచ్చేయుచున్న అశేష ప్రజానికానికి వసతి మరి భోజన ఏర్పాట్లు విస్తృతంగా నిర్వహించబడుతున్నాయి. అక్కడ జరిగే ఉచిత అన్నదాన కార్యక్రమం నిమిత్తం పిరమిడ్ మాస్టర్స్ బండి శ్రీనివాస్ బృందం వారు విరాళాలు సేకరించి ఈ దివ్య కార్యక్రమానికి తమ వంతు సేవలను అందిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం నాడు పీలేరులో ఈ బృందం అన్నదాన విరాళాలను సేకరించింది. గుంతకల్లు పిఎస్ఎస్ఎం వారు 11 రోజుల పాటు శాకాహార ర్యాలీ మరి ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 4వ రోజైన బుధవారం నాడు అనంతపురం జిల్లా కసాపురంలో శాకాహార ర్యాలీ నిర్వహించి అనంతరం ధ్యాన తరగతులను కూడా ఏర్పాటు చేశారు. స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరి అధ్యక్షులు డాక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు 6 రోజుల పాటు హనోయ్ నగరంలో స్థానిక వియత్నాం మెడిటేషన్ సెంటర్ వారు విశేషంగా ధ్యాన ఆరోగ్య శిక్షణ శిబిరాలు నిర్వహించారు. మొదటి 2 రోజులు సుమారు 150 మంది ధ్యానులు పాల్గొన్నారు. వియత్నాం మెడిటేషన్ సెంటర్, వియత్నాం నేషనల్ ఫారెస్ట్ ఈ రెండిటిలో డాక్టర్ జీకే అనారోగ్యానికి మూల ఆధ్యాత్మిక కారణాలు మరి ఆనందమయ జీవితానికి ఆధ్యాత్మిక సూత్రాలు అనే అంశముపై వివరణ ఇచ్చారు. ప్రకృతి ఒడిలో విశేషంగా జరిగిన ఈ తరగతుల్లో సుమారు 150 ఆధ్యాత్మిక టాబ్లెట్లు బోధించడంతో వారిలో ఎంతో ఆనందం, ఆసక్తి కలిగి 11 మంది అప్పటికప్పుడే జీవితాంతం పూర్తిగా శాకాహారులుగా మారడానికి ప్రమాణం చేయడం ఎంతో అద్భుతం. తదుపరి ఈ శిబిరాలకు హాజరైన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేసి ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. నేటి నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఎస్డిఎస్ న్యూస్ కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా పిఎంసి ప్రసారాలు ఛానల్ నంబర్ 26లో ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభించబడ్డాయి. ప్రతి క్షణం సత్య దర్శనంతో ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రసారాలు అందరినీ అలరించనున్నాయి. మండపేట, కుతుకులూరు, రాయవరం, అత్తమూరు, సోమేశ్వరం, ఏడిద, కొప్పవరం, పులగుర్తి, అనపర్తి మరి తాపేశ్వరం మొదలగు పట్టణాలలో ఎస్డిఎస్ న్యూస్ కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా పిఎంసి ప్రసారాలు మొదలయ్యాయి. విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయ సాధనకు
రూపకల్పన కాబడిన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంచనాలకు మించి ఆధ్యాత్మిక ప్రపంచం సృష్టిస్తున్న విషయం మీకు విదితమే. అనన్య, అసామాన్య ఆధ్యాత్మిక అనుభవ పరిమళాలతో అందరినీ అలరిస్తూ ధ్యాన మహాచక్రం 9 ప్రత్యక్ష ప్రసారాలతో అక్షరాల 5,18,126 మంది వీక్షకుల విశేష ఆదరాభిమానాలను పొంది సరికొత్త ఒరవడి సృష్టించింది. పత్రిజీ ఆదేశానుసారం పీఎంసీ ప్రసారాలను సకల భారతీయ భాషలలో మరింత విస్తృతపరిచే ప్రణాళికలో భాగంగా ఈ సంవత్సరం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్ మరి ఒడియా భాషలలో కూడా ప్రసారాలు ప్రారంభించి తొలి జాతీయ ఆధ్యాత్మిక ఛానల్గా మీ ముందుకు రాబోతున్నదని తెలియజేస్తున్నాం. ఇవి నాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ పిరమిడ్ న్యూస్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.